నమస్కారం ప్రజలారా. యనమల నాగార్జున యాదవ్ తెలిసే ఉంటుంది కదా. నోటు దురద ఎక్కువ ఆయనకి. నోటు దురద ఎక్కువై అరెస్ట్ చేసి లోపలేసి 2 బొక్కలు ఈరదింగితే కూడా మళ్ళీ ఆయన మాట్లాడేది ఒకసారి వినండి. చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. దీంతో పాటు 2022లో సుమారుగా 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు జిందాల్ గ్రూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతుందని జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో కూడా 6 ఒప్పందాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఇటువంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు బొంబాయి నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. హనీ ట్రాప్ పేరు పొందినటువంటి జత్వాని అనేటువంటి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి జిందాల్ని వేధించి ఆయన పైన నిందారోపణ చేసి ఆయన పైన కేసులు వేసి ఆయన్ని రాష్ట్రం నుండి పారిపోయేలాగా తరిమేలాగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైపోయిందో చూడండి. ఇది మన నాగార్జున యాదవ్ యొక్క నోటు దురద.